చెవులు ఉన్నప్పటికీ కూడా మనం వినమనే చెప్పి పరిశుద్ధాత్మదేవుడు ఏమన్నాడు అనగా సంఘాలకు వ్రాస్తూ చెవి గలవాడు వినుగాక అనే మాట వ్రాసాడు. అంటే చెవి గలవాడు వినడనమాట, కానీ చెవి గలవాడు వినుగాక అనడంలో ఈ చెవికి సున్నతి జరిగినట్లయితే అట్టి చెవి గలవాడు వింటాడు అని దేవునికి వాక్యం సెలవిస్తుంది. 7 సంఘాలకు ఆయన హెచ్చరికలు రాశారు అండి. ప్రతి సంఘానికి కూడా ఇదే మాట చేతూ వచ్చారు, చెవి గలవాడు వినుగాక. విన్నవారు ధన్యులు, చదివిన వారు ధన్యులు. చదువుతారు కొంతమంది, వింటారు మరి కొంతమంది, కానీ ప్రాముఖ్యమైనది ఏమిటి అనగా గైకొను వారు ధన్యులు. కాబట్టి అంతకంటే ప్రాముఖ్యమైనది ఏమిటి అనగా ఏదైతే చదివామో, ఏదైతే విన్నామో వాటిని గైకొనాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అనగా చదివిన వాక్యానికి, విన్న వాక్యానికి విధేయత చూపించాలి కదూ. అనేక పర్యాయాలు దేవుని వాక్యం చదవకపోతే దేవుడు ఏమైనా శిక్షిస్తాడేమని